హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి. అయితే ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ అయితే చేసేవాళ్ళండి. అయితే ఏపీలో ఎన్నికలు ఉన్న కారణంగా ఎలక్షన్స్ కూడా అమలైనప్పటి నుంచి వాలంటీర్లు అయితే నిలిపివేయడం జరిగింది. అయితే మనం కనుక చూసుకున్నట్లయితే గత నెలలో అయితే పెన్షన్ల డబ్బులు అనేది సచివాలయంలో అందరికీ పంపిణీ చేయడం జరిగింది. అయితే సచివాలయాల్లో ఎండ తీవ్రత తట్టుకోలేక పలువురు వృద్ధులు, పెద్దవాళ్ళు అనారోగ్యానికి లోనవుతున్నట్టుగా తెలిసింది. సో దీని కారణంగా మనకు ఈ మే నెలలో పంపిణీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లు అలాగే వృద్ధులు ఉన్నారో వారికి సంబంధించి సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అలాగే వృద్ధులకి అయితే పెన్షన్ డబ్బులు అందాయండి. అయితే మిగిలిన ఒంటరి మహిళ, వితంతు మహిళ ఇలాంటి పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి పెన్షన్ డబ్బులు అనేది వారి యొక్క ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో జమ చేయడం జరిగింది. అయితే ఈరోజు మే 1వ తారీఖు అండి. సో ఈరోజు చాలామందికి అయితే అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. చాలామంది చెబుతుంది ఏంటంటే అకౌంట్లో డబ్బులు పడిన 20 నిమిషాలకంతా డబ్బులు అయితే కట్ అయిపోవడం జరిగింది అని చెబుతున్నారు. సో వాళ్ళ యొక్క బ్యాంకులో ఏదైనా లోన్స్ ఉంటే కనుక ఆ లోన్కి వేసినటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే కట్ చేసుకోవడం జరిగింది బ్యాంక్ యాజమాన్యం. అయితే ఈరోజు చాలామందికి అయితే డబ్బులు అయితే రాలేదండి. చాలామంది డబ్బులు పడిన వెంటనే ఆ డబ్బులు బ్యాంకులో అప్పు ఉన్న కారణంగా డబ్బులు వాళ్ళు తీసుకోవడం జరిగింది, కట్ చేసుకోవడం జరిగింది. చాలామందికి అయితే నిరాశ మిగిలిందండి. ఈ డీబీటీ పద్ధతి ద్వారా అయితే ఎవరైతే పెన్షన్లు తీసుకొని డబ్బులు అయితే బ్యాంకు వాళ్ళు పట్టేసుకున్నారో వారందరూ కూడా చాలా అంటే చాలా బాధతో వ్యక్తం చేస్తున్నారు. సో చూసారు కదా, ఈరోజు మనకు బ్యాంకులో వేసిన ప్రతి ఒక్కరికి అని నేను చెప్పట్లేదు, చాలామంది వరకు ఇలాగే జరిగిందండి. నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు నేను అడిగి తెలుసుకున్న కొంతమందిని గురించి నేనైతే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.